వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. నేను కావ్య. ఉక్రెయిన్ యుద్ధంలో రష్యాకు మద్దతుగా చైనా సైనికులు పాల్గొంటున్నారని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఆరోపించడం తీవ్ర సంచలనం రేపింది. దీంతో రష్యా ఉక్రెయిన్ యుద్ధం కొత్త టర్న్ తీసుకునుంది. అసలు ఈ యుద్ధంలో రష్యాకు ఎవరెవరు సహకరిస్తున్నారు? ఉత్తర కొరియా నిజంగా రష్యాకు సహాయం చేస్తుందా? ఇప్పుడు చైనా కూడా సహకరిస్తోందని ఉక్రెయిన్ ఎందుకు అంటుంది? ఈ ఆరోపణలపై చైనా ఎలా స్పందిస్తుంది? ఉక్రెయిన్ రష్యా యుద్ధం 2022లో మొదలైనప్పటి నుంచి రష్యాకు ఎవరు మద్దతిస్తున్నారనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది. తాజాగా జెలెన్స్కీ షాకింగ్ ఆరోపణలు చేశారు. రష్యా తరపున చైనా సైనికులు యుద్ధంలో పాల్గొంటున్నారని, ఉక్రెయిన్ సైన్యం 6 చైనా సైనికులతో పోరాడి 2 బంధించిందని చెప్పారు. ఈ ఆరోపణలతో యుద్ధం మరో మలుపు తిరిగింది. ఇది నిజమైతే ఈ యుద్ధం మరింత ఉధృతం కానుంది. రష్యాకు ఎవరు సహకరిస్తున్నారు? మొదట ఉత్తర కొరియా పేరు బయటకు వచ్చింది. 2024 అక్టోబర్లో ఉత్తర కొరియా 10,000 మంది సైనికులను రష్యాకు పంపినట్టు అమెరికా, దక్షిణ కొరియా నిఘా సంస్థలు ధృవీకరించాయి. ఈ సైనికులు కుర్స్క్ ప్రాంతంలో ఉక్రెయిన్ తో పోరాడారు. రష్యాకు ఆయుధాలు, బాలిస్టిక్ క్షిపణులు కూడా ఉత్తర కొరియా సరఫరా చేస్తుంది. ఇది నిజమేనా అనే క్లారిటీ మాత్రం రాలేదు. ఇప్పుడు చైనా కూడా రష్యాకు సహాయం చేస్తుందని ఉక్రెయిన్ ఎందుకు అంటుంది? జెలెన్స్కీ ప్రకారం చైనా సైనికులు రష్యా తరపున యుద్ధం చేస్తున్నారని, దీని వెనుక పుతిన్ యుద్ధాన్ని సాగదీయాలనే ఉద్దేశం ఉందని ఆరోపించారు. ఉక్రెయిన్ 2 వీడియోలను విడుదల చేసింది. అందులో చైనీస్ భాష మాట్లాడే సైనికులు కనిపించారు. చైనా గతంలో రష్యాకు ఆయుధాలు ఇవ్వడం లేదని, తటస్థంగా ఉంటున్నామని చెప్పింది. కానీ డ్యూయల్ యూజ్ సాంకేతికత, మైక్రో ఎలక్ట్రానిక్స్ రష్యాకు సరఫరా చేస్తుందని అమెరికా ఆరోపించింది. ఇప్పుడు సైనికులు కూడా పంపిందని ఉక్రెయిన్ అంటుంది. అసలు చైనా ఈ యుద్ధంలోకి ఎందుకు దిగుతోంది? దీని వెనుక రాజకీయ, ఆర్థిక లాభాలు ఉన్నాయా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. చైనా విదేశాంగ శాఖ ఈ విషయంపై తమకు సమాచారం లేదని తెలిపింది. ఉక్రెయిన్ సంక్షోభంలో చైనా ఎల్లప్పుడూ శాంతిని కోరుకుంటుందని చెప్పారు. ఈ ఆరోపణలు తప్పుడు ప్రచారమని, దీని వెనుక దురుద్దేశం ఉందని అంటోంది చైనా. ఈ ఆరోపణలు నిజమైతే ఉక్రెయిన్ యుద్ధం ఆసియా, యూరప్ మధ్య పెద్ద యుద్ధంగా మారే ప్రమాదం ఉంది. ఉత్తర కొరియా ఇప్పటికే రష్యాతో ఉంది. చైనా కూడా చేరితే అమెరికా, నాటో దేశాలు ఎలా స్పందిస్తాయి? చైనా తటస్థత వాదనను ప్రపంచం నమ్ముతుందా? ఈ గొడవ ఎక్కడి వరకు వెళ్తుందో చూడాలి.